నువ్వే రక్షకుడు నువ్వే తండ్రి అయినా, పరిపూర్ణుడు నువ్వే, పరిశుద్ధుడు నువ్వే తండ్రి, సమస్తం జరిగించేవాడు నువ్వే తండ్రి అయినా, నీ శక్తి ప్రకారంగా సమస్తం జరిగించే బలపరచమని, బలహీనంగా ఉన్న మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని, పరిపూర్ణ కాపుదల, పాపం నుంచి విడుదలనైనా, శాపం నుంచి విడుదలనైనా నీ కాపుదలతో కొన్ని ఆదరణ అనుగ్రహించమని, మీరే మమ్మల్ని నడిపించమని యేసయ్య యొక్క నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. రోజు వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 23వ వచనం జ్ఞాపకం చేసుకుందాం. 6:23 రోమీలకు రాసిన పత్రిక. ఏలయనగా పాపము వలన దాని అంతము నిత్య జీవము. ఇంకోసారి చదవము. ఏలయనగా పాపం వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవము. హల్లెలూయా. ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది మనకి? పాపం వల్ల వచ్చే జీతము మరణం అండి. ఇందుకు ఇది వాస్తవమా కాదండి? లోకం అంతా ఏమి నిండిపోయిందండి? పాపంతో నిండిపోయిందండి. పాప పరిస్థితుల్లోనే ఉన్నాం. అందుకే వాక్యం స్పష్టంగా మాట్లాడుతుందండి. ఏలయనగా పాపం వల్ల వచ్చే జీతము మరణమే. మరి ప్రభు మరి ఈ విషయంలో మనం ఈరోజు జ్ఞాపకం చేస్తున్నారండి. అంటే వాస్తవంగా లెక్క చేసుకుంటే ఈరోజు వేరే వాక్యం సిద్ధపడి ఉన్నాం. ఏ వాక్యం అంటే నిర్గమకాండం 14వ అధ్యాయంలో ముందుకు వెళ్ళాలి. కానీ ఇప్పుడున్న పరిస్థితులు బట్టి దేవుడు మనతో మాట్లాడుతున్నది స్పష్టంగాను పాపం వల్ల వచ్చే జీతము మరణమని. ఏ భేదము లేదు, అందరూ కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేని స్థితిలోనే ఉన్నామండి. ఏ భేదము లేదండి, అందరూ కూడా పాపములో పడి ఉండి పాపముల జీతాన్ని అనుభవిస్తున్న వారమే. మరి పాపం గురించి మరి ప్రభు ఇంతగా మరి హెచ్చరిస్తున్నారంటే, ఇప్పుడు ఈ రోజులు ఏ రోజులకి? ఖచ్చితంగా కడవరి రోజులండి, అంటే చివరి రోజులు. పాపానికి ఆయన బలి కింద వచ్చి అప్పుడే 2000 సంవత్సరాలు దాటిపోయింది. 2000 సంవత్సరాలు, 26 సంవత్సరాలు అంటే ఆయన బలి అయ్యి దగ్గర 2023.5 సంవత్సరాలు అయిపోయిందండి. అయినా సరే ఇంకనూ మనం పాపంలోనే నిలిచి ఉన్నాం, పాపంలోనే పడి ఉన్నాం, దాని జీతాన్ని అనుభవిస్తున్నామండి. ఆయనే బలి అయ్యారు. పాపం ఎంత భయంకరమైందంటే దేవుని కుమారుడు వచ్చి బలి ఇవ్వటానికి కూడా దేవుడు సిద్ధపడ్డారండి. పాపంలో జీవితం అనుభవించాలంటే చాలా కష్టం అండి. ఎందుకంటే మరణం అంటే ఏమిటి? మరణం అంటే నిర్మూలం అండి. అంటే దేవునికి మనం దూరంగా వెళ్ళిపోవటమే. పాపం ఉన్న చోట ఉన్నప్పుడు ఎవరు కూడా దేవునిలో నిలవలేరండి. పాపంలో ఉన్న సమయంలోనూ దేవునికి దూరంగా మనం వెళ్ళిపోతాం. దేవుని సమీపించడానికి కూడా మనం ముందుకు రాలేమండి. ఆ పాపం ఏం చేస్తుంది? మనల్ని ఏలుబడి చేస్తుంది. కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు, సమస్యలు అనేక విధాలుగా మనల్ని నిర్మూలన చేస్తూనే ఉంటుంది. ఎందుకంటే కొన్ని పాపం సంపాదించుకోవడానికి మన లోక సంచారం చేయక్కర్లేదండి. మనం ఇంట్లోంచి వాకట్లోంచి బయటకు వెళ్ళినా పాపం పట్టుకుంటుంది, మన ఇంట్లోకి వచ్చినా పాపం పట్టుకుంటుంది. కారణం ఏమిటి? సత్క్రియ అంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చే క్రియలు పూర్తిగాను మనలో కరివైపోతున్నాయి. దేవుని చిత్తం తెలుసుకుని దేవుని చిత్తాన్ని బట్టి జీవించే జీవితాలు ఇప్పుడు కనపడటం లేదండి. ఎక్కడ చూసినా దేనిలో నిలిచిపోయి ఉన్నాం మనం? ఈ కష్టాలు అనుభవిస్తున్నాం. ఈ కష్టాల్లో ఉండి బాధలు పడుతున్నాం మనము. ఆ బాధల్లో ఉండి మనం ములుగుతూ ఉన్నాం, కానీ దాని పరిష్కారం అనేది మనలో లేదండి. కారణం ఏమంటే పాపానికి పరిహారము
అది బలి కోరుతుంది కాబట్టి ఆ బలి అక్కడ ఇచ్చే స్థితిలో మనం లేవు కాబట్టి ఎవరో కూడా పాపం అయితే చేయగలుగుతున్నాం కానీ పాపానికి పరిహారం మాత్రం మన చేతుల్లో లేదండి. అందు గురించే మనం అందరూ కూడా దేంట్లో బాధపడుతున్నప్పుడు అందులో వచ్చేటువంటి పాపంలో వచ్చే ఫలితాలు అనుభవిస్తూ మనం బాధలు పడుతున్నామండి. ప్రతి కుటుంబం అండి, ఇక్కడ సేవకులని లేదు, లేకపోతే విశ్వాసులని లేదు, ప్రతి ఒక్కరు కూడా ఏ స్థితిలో ఉన్నామండి, పాపంలో జీతాన్ని అనుభవించిన వారమే. అందరూ ఇదే స్థితిలో ఉన్నామండి. అందుకే యేసయ్య వచ్చారు. ఆయన ఈ లోకానికి రావడానికి కారణం ఏమిటి? ఆయన ఈ లోకానికి రావడానికి కారణం నశించిపోయే ఆత్మలు రక్షించడానికి. పాపం అనేది మనలో ప్రవేశించినప్పుడు దేవునికి మనం పూర్తిగా దూరం అయిపోయి ఖచ్చితంగా నరకానికి వెళ్ళిపోయే పరిస్థితిలో ఉన్నప్పుడు మన నరకంలో తప్పించడానికి, ఆ పాపాన్ని తాను మోసుకోవటానికి, ఆ బాధలను విడిపించడానికి ఆయన ఈ లోకానికి రావాల్సి వచ్చిందండి. ఇంకా సత్యంగా మనం గమనించుకుంటే ఇప్పుడు ఎప్పుడో రాబోయే నరకం కాదండి. ఇప్పుడు మన జీవితాలు ఎలాగున్నాయండి? కేవలం నరక కోపాలండి. అవి తప్పించుకోలేము. ప్రతి ఒక్క విషయం చూడండి, ఏ విషయంలోనే చూడండి, మాకు పర్వాలేదు, అన్ని సక్రమంగా ఉన్నాయి అన్న వాళ్ళు ఎవరైనా ఒక్కళ్ళు కనపడతారండి? ఆరోగ్యాల విషయంలో అయినా సరే, ఆర్థిక ఇబ్బందుల విషయంలో అయినా సరే, సమస్యల విషయంలో అయినా సరే, ఏ విషయంలో అయినా సరే, పిల్లల భవిష్యత్తు అయినా ఉండి, పెద్దవాళ్ళ భవిష్యత్తు అయినా ఉండి, ఏదైనా సరే మేము సంతోషంగా ఉన్నాము అన్న కుటుంబాలు ఉన్నవాళ్ళు అయినా సరే, లేని వాళ్ళు అయినా సరే, ఎక్కడన్నా ఒక్క కుటుంబాన్ని చూపిస్తున్నారా? కారణం ఏమిటి? ప్రతి కుటుంబం మీద ఏమి వెలుబడి చేస్తుందండి? పాపముల విషయంలో శాపాలండి. ఇవన్నీ మన మీద వెలుబడి చేస్తున్నాయి. మరి ఈ స్థితిలో ఉన్న మనల్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకంటే ఒకసారి మీకా గ్రంథంలో 7:2 చూడము. ఎంతయ్యా? 7:2. భక్తుడు దేశంలో లేకపోయేను జనులలో యథార్థపరుడు ఒకడునో లేడు. లోకం ఎలాగుందండి? జనులలో యథార్థపరుడు. భక్తుడు అన్న మాటకి అర్థం ఏమిటి? దేవుడు ప్రేమించేవారు. ఇంతకీ దేవుడిని ఆరాధించేవాళ్ళు భక్తులు అవుతారా, మనుషులను ఆరాధించేవారు భక్తులు అవుతారా? దేవుడిని ఆరాధించే లోకం పనులు ఎన్ని ఉన్నా సరే వాటి కోసమైన ప్రాణాలు పెడతాం, మా సమయాన్ని అంతా ఉపయోగిస్తాం. కానీ దేవుని కోసమండి, అందుకే ఈ లోకంలో ఏమి లేకుండా పోయిందండి. భక్తుడు అన్నవాడు ఈ లోకంలోను, అంటే నిజమైన భక్తుడు, యేసుక్రీస్తు ప్రభు వారిలాగా ప్రాణం పెట్టడానికి సిద్ధపడిన భక్తుడు అన్నవాడు ఈ లోకంలోను ఒక్కడైనాను లేకపోయాను. ఎందుకంటే మనం ఎంతో భక్తిపరులు అంటాం, కానీ మనలో నుండి అనేక రకాలుగా మనలో పాపం వెలుగుడు చేస్తున్నాడు. ఎందుకంటే కొంతమందిలో స్వభావమైనటువంటి పాపం కూడా ఉంటుందండి. ఎందుకంటే ఎవరిని దూషించకపోవచ్చు, ఎవరిని ఇబ్బంది పెట్టకపోవచ్చు, కానీ అక్కడ మరొక రకం పాపం అభిమానం అండి. ఎందుకంటే తమ అభిమానాన్ని చంపుకోలేరు. దేవుని పని కన్నా తమ అభిమానమే ఎక్కువ అనుకొని చెప్పి వారు లోపల బాధపడుతూ దేవుని దూరం అయిపోయే స్థితిలో కూడా వస్తారండి. అది కూడా పాపమే. తమ్ము పక్కన పెట్టుకుని పరిపూర్ణంగా దేవుణ్ణి ఆరాధించేవారునే ఉండాలి. పాపం అనేక రూపాల్లో వస్తుంది. స్వార్థంలో వస్తుంది, అదేవిధంగా అభిమానం అండి ఆ విధంగా వస్తుంది. చేయవలసిన మంచి పని చేయకపోవటం వల్ల వస్తుంది, చేయకూడని పనులు చేయటం వల్ల వస్తుంది. మన ఎందుకంటే దేవుడి యొక్క సత్క్రియ అంటే దేవుడిని అనుసరించి దేవునిలో గడపవలసిన సమయాన్ని మనం గడపలేకపోవడం వల్ల కూడా పాపం అనేది మనలో ప్రవేశిస్తూ ఉంటుందండి. కానీ ఏ విధంగా ప్రవేశించినను పాపమే. మరి దానివల్ల వచ్చే జీతం ఏమిటి? మరణము. అందుకే భక్తుడు అనేవాడు
దేశంలోనే లేకుండా లేకుండా పోయారు. చదవమ్మా. ఒకడును లేడు, ఒక్కడను లేడు, అందరును అందరును ప్రాణహాని చేయుటకై అమ్మా ప్రాణహాని ప్రాణహాని చేయుటకై కొంచెయుండు వారి కొంచెయుండు వారే ప్రతి మనుషుడును ప్రతి మనుషుడును కిరాతుడై కిరాతకుడై తన సహోదరుని కొరకు తన సహోదరుని కొరకు వలలను ఒగ్గును ఒగ్గుదురు, రెండు చేతులతోనూ రెండు చేతులతోను కీడు చేయ పూనుకొందురు. అధిపతులు అధిపతులు బహుమానము కోరుదురు. బహుమానమును కోరుదురు. న్యాయాధిపతులు లంచము పుచ్చుకొందురు. లంచాలు పుచ్చుకొందురు. గొప్పవారు తమ మోసపు కోరికలను తెలియజేయుదురు. అలాగున వారు ఏకపట్టుగా ఉండి దాన్ని ముగించుదురు. వారిలో మంచివారు ముండ్ల చెట్టు వంటి వారు. ఎంత మంచివాళ్ళు అనుకుంటారు చూడండి. వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? అమ్మ చాలా మంచివాళ్ళు అండి అన్నవారు దేవుని దృష్టిలో ఎలాగ ఉన్నారండి? ముండ్ల చెట్టు వంటి వారు. అంటే ముళ్ళ చెట్టును ఆశ్రయిస్తే ఏమవుతుంది? మంచివాళ్లే, కానీ వాళ్ళు ఏమున్నది? దేవుని కన్నా తమ సభ అభిమానమే ముఖ్యం అనుకుంటారు. దేవుడి కన్నాను ఆయన కేవలం తమ జీవితం ముఖ్యం అనుకుంటారు. దేవుని ముందు పెట్టుకుని జీవించలేని స్థితులు. అదేవిధంగా ఎవరి మీద ఒక కోపం పెట్టుకుని దేవుని సన్నిధానాన్ని కూడా నిర్లక్ష్యం చేసుకునే స్వభావాలు రకరకాలండి. ఎన్నో విధాలుగా మనం మంచివాళ్ళుగా దేవుడు మనల్ని వాక్యంతో నడిపిస్తున్నాడు. కానీ ఆ వాక్యాన్ని బట్టి ప్రభువును గణపరుచుకుంటున్నావా, లేకపోతే మన సొంత విషయాల్లోనూ ప్రభువుని అక్కడ నిర్లక్ష్యం చేసుకునే వారి కింద ఉంటున్నావా? అనేక రకాలుగా ఎలాగున్నారండి అమ్మా? వారిలో మంచివారు ముండ్ల చెట్టు వంటి వారు, వారిలో యథార్థవంతులు ముండ్ల కంచె కంటెను ముండ్లుగా ఉందురు. నీ కాపురుల దినము నీవు శిక్షనందు దినము వచ్చుచున్నది. అంటే ఇప్పుడే జనులు కలవరపడుచున్నారు. స్నేహితుని అందే నమ్మికయించవద్దు. ముఖ్య స్నేహితుని నమ్ముకొనవద్దు. నీ కౌగిటిలో పండుకొని ఉన్న దాని ఎదుట నీ పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. కట్టుకున్న భార్యనే పెదవుల ద్వారా ఏది పడితే అది మాట్లాడకూడదు. మాట్లాడితే ఏమవుతుందండి? కుమారుడు తండ్రిని నిర్లక్ష్య పెట్టుచున్నాడు. కుమారులు ఏం చేస్తున్నారు? తండ్రిని నిర్లక్ష్య పెట్టుచున్నారు. కుమార్తె తల్లి మీదకిని కోడళ్ళు అత్త మీదకిని లేచెదరు. ఎవరి ఇంటి వారు వారికే విరోధులుగా మారుతున్నారండి. ఇది ఇప్పుడున్న పరిస్థితి. ఈ పరిస్థితి అంతా రావడానికి కారణం ఏమిటి? పాపం అనేది ప్రవహించినప్పుడు పాపానికి వచ్చే ఫలితాలు ఇలాగ ఉంటాయి. ముందు మనం దేన్ని పరిష్కరించుకోవాలి? పాపం అంటే దేవునికి దూరం అయిపోవటం అండి. అంటే దేవునితో ఉన్న సంబంధం కోల్పోవటమే. అంటే మరణం అంటే నిర్మూలం అయిపోవటమే. అంటే మన దేవుని దూరంగా అయిపోవటమే. మనలో మంచి ఉండదు. అంటే దేవుని యొక్క చిత్తం ఉండదండి. ఇక మనలో దేవుని ఉద్దేశాలు నెరవేరవు, దేవుని చిత్తం నెరవేరదు. మన ఇష్టానుసారం అంటే కడకు వచ్చేటోడికి దేవుని సన్నిధానంలో మనం ఎలా నిలిచి ఉంటామండి? కనుక శిక్షణకి కోసం సిద్ధపడుతున్న వారునే ఉండవలసిన పరిస్థితి వస్తుందండి. ఏ భేదము లేదు. అందరం కూడా ఏ స్థితిలో ఉన్నాం? ఇదే పరిస్థితిలో ఉన్నాం. ఈ పరిస్థితిలో ఉన్నాం. అదే విధంగాను ఇక్కడ మరొకసారి చూస్తే స్పష్టంగా కనపడుతుంది. చూడండి, యెషయా గ్రంథం 59లో 1-2 వచనాలు చూడమ్మా. 59వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు. మరి రక్షించనేరకుండినట్లు యెహోవా హస్తము కురసకాలేదు, విననేరకుండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. ఎందుకంటే
ఇప్పుడు ఈ స్థితిలో మనం ఏం చేస్తున్నాం? మొరపెడుతున్నాం బాధలు, ములుగుళ్ళు. కొంతమంది అయితేనే బయటికి ప్రార్థన చేసే స్థితి కూడా ఉండదండి. భయంకరమైన పరిస్థితులకు వెళ్తామండి. ఎటువంటి పరిస్థితులు వస్తాయంటే, బాగున్నప్పుడు మనం మందిరాన్ని నిర్లక్ష్యం చేసుకుంటే అదే మనకి అలవాటు కింద మారిపోతే ఆ తర్వాత తన మందిరంలో నిలిచే యోగ్యత కూడా మనకు దొరకదండి. కష్టంగా జరుగుతుందండి. వాక్యం అందదు, దేవుని సన్నిధి అందదండి. దేవుడు అన్నీ ఇచ్చాడు మనకి. అన్నీ ఇచ్చినప్పుడు మనం దేవుని సన్నిధానం ఇచ్చినప్పుడు ఆ సన్నిధానమే మనకు స్వార్థం కోసం, మనం మన స్వాభాభిమానం కోసం ఎవరి మీద కోపంతోనో, లేకపోతే మన స్వార్థంతోనో, మన అవసరాలతోనో, లేకపోతే మన మందిరాన్ని దూరం చేసుకుని దేవునితో సంబంధాన్ని కోల్పోయామనుకోండి, ఆ తర్వాత మనం ఎంత ప్రయత్నం చేసినా ఆయన సన్నిధిలో నిలిచే యోగ్యత మనకి రాదు. ఎందుకంటే అక్కడ పాపం వెలుబడి చేస్తుంది. ఆ పాపంతో ఉన్నాను కాబట్టి దేవునికి మనం మరుగు చేసుకోవడం ప్రయత్నం చేస్తాం, కానీ దేవుని సన్నిధిలో నిలిచే విధంగా మనం ఆలోచించలేమండి. ఎందుకంటే మన హృదయంలో ఏమున్నది? పాపం మాత్రమే ఉంది. పాపం ఏం చేస్తుంది? దేవుని వద్దకు వెళ్ళమంటుందండి. ఎందుకంటే పాపం అనేది ఖచ్చితంగా సాతానికి ఒక బలం అండి. పాపం ఉన్న చోట సాతాను ఉంటాడు. మరి సాతాను ఖచ్చితంగా మనం నడిపిస్తాడా మందిరానికి? చక్కగా ఆరాధన చేసుకోమని చెప్పి నడిపిస్తాడా? ఆ పాపం మనలో ఉన్నప్పుడు పాపాన్ని గురించి మనం పట్టించుకోకపోతే ఆ స్థానంలో ఎవరు వచ్చి ఉంటారు? సాతాను వచ్చి ఉంటాడు. సాతాను ఏం చేస్తాడు? మనం చేసే ప్రతి పనిని కూడా పాడు చేస్తూ ఉంటాడు. ఆ బాధల్లో పడుతూ ఉంటాం, మనం బాధల్లో మొరపెడుతూ ఉంటాం, కానీ మన పాపాన్ని గుర్తించుకోం. కానీ ఖచ్చితంగా మొరపెడుతూ ఉంటాం. ఆ మొర ఎక్కడి వరకు చేరదండి? అందుకే ఆయన అంటున్నారు, విన్న నేరకు ఉండినట్లు నా చెవులు మందము కాలేదు, రక్షించే నేరకు ఉండినట్లు నా హస్తము పురుష కాలేదు. ఇప్పుడు ఇద్దరమైన ఏమొచ్చింది ఇక్కడ మనకి? పాపమని అడ్డుకోవడండి. అది గుర్తు చేస్తున్నాం. ఎందుకంటే మనం దాన్ని తొలగించుకోవాలంటే చాలా కష్టం అండి. అది ఎవరి వల్ల కాదు. పాపానికి పరిహారం అనేది పరిశుద్ధమైన రక్తం వల్లనే సిద్ధం అండి. అంటే పరిశుద్ధ రక్తమే పాపానికి పరిహారం అండి. అందుకే మొట్టమొదట దేవుడు ఆలోచించింది పాపంలో విమోచించాలని దేవుడు ఆలోచించారండి. అంతేగాని మనల్ని ఆశీర్వించడానికి, ఇక్కడ మనం బాగా జీవించడానికి, అన్ని సమకూర్చడానికి ఏసే రాలేదండి ఇక్కడికి. కేవలం మనం ఏమనుకుంటామంటే మన స్థితులు బాగుంటే చేయటానికి ఆయన వచ్చారు, మన జ్ఞానవంతులుగా నడిపించడానికి వచ్చారు, మనం ఇలా చేయటానికి వచ్చారు, అలా చేయటానికి వచ్చారు అని మనం ఎక్కువ ఆలోచిస్తూ ఉంటామండి. కానీ నిజానికి దేవుడు ఎందుకు వచ్చారండి ఇక్కడికి? ఏ పాపమైతే మనలో నిలబడి ఉండి మనల్ని సర్వనాశం, ఎందుకంటే దేవునికి పూర్తిగా దూరం చేసేసిందో, దేవుని ఆశీర్వాదాలు తీసుకునే పరిస్థితి కూడా మనకు లేకుండా పోయిందో, ఈ బాధలు మనం అనుభవించడానికి అది కారణం అయిందో, ఆ నిర్మూలం అయిపోతున్న మనల్ని కడకే ఇక్కడ మొత్తం నిర్మూలం చేసి కడక మనల్ని ఎక్కడ తీసుకెళ్ళిపోతుంది? అది తాను ఉన్న చోటు తీసుకెళ్ళిపోతాను. తను ఎక్కడ ఉంటాడు? కడకే అక్కడ ఎక్కడ ఉంటాడండి? సావతాను. అగ్ని ఆరదు, పురుగు సావదు. ఈ స్థితిలోకి వెళ్ళిపోతా మనల్ని చూసి దేవుడు తన చేతులతో ఆయన సృష్టిస్తున్నారు కాబట్టి, తన స్వరూపంలో ఉన్నాం కాబట్టి మనం నిర్మూలం అయిపోవడం మనకి ఇష్టం లేదు కాబట్టి తానే ఒక మార్గాన్ని దేవుడు సిద్ధం చేశారండి. ఆ మార్గమే బలి రక్తము. ఇది ఖచ్చితంగా అందరూ పాటిస్తారండి, అన్యులు కూడా పాటిస్తారండి. పాపానికి పరిహారం, శాంతికి పరిహారం, అంటే శాంతి బలులని, పాప పరిహార బలులని, సమాధాన బలులని అన్యులు అర్పిస్తారు. దేవుని నమ్ముకుని మనము అర్పిస్తాము. ప్రతి ఒక్కరు కూడాను పాపానికి పరిహారం ఏమో చెప్తారండి? రక్తం అండి. పాప పరిహార బలి, ఆ బలి రక్తం ఖచ్చితంగా అర్పించాలి. అలా అర్పించాలంటే ఇక్కడ ఎవరో పరిశుద్ధులు కాదు. మరి పరిశుద్ధులు కానప్పుడు ఇక్కడ మన రక్తం సరిపోతుందండి? సరిపోదు. దేవుని రక్తం. ఎవరో పరిశుద్ధులు గారు, పరిశుద్ధ రక్తమే పాప పరిహారం. మరి ఈ స్థితిలో ఉన్నాం. మరి పాపంలో జీతం ఏమిటనొచ్చు? ఎందుకు మనకు అవసరం అనుకోవచ్చు. స్పష్టంగా వాక్యం ఏం చెప్తుంది?
అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు కూడాను పుండ్లు అవి మెత్తబడలేదు. భయంకరమైన వ్యాధి. అవును, పాప వ్యాధి అండి. అందులో వచ్చే ఫలితాలు ఎలాగుంటాయి? అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు కూడాను పచ్చి పుండ్లుగా మారిపోతాయి. ఎవరికి ఆరోగ్యం అనేది లేదు, ఉండదండి. ఇది వాస్తవం అండి. కావాలితే చూడండి, మీరు కావాలని బాడీ టెస్ట్ చేయించుకోవడానికి వెళ్ళండి. మీరు వెళ్ళినప్పుడు ఏం ప్రార్థన చేస్తారు? కావాలని బాడీ టెస్ట్ చేయించుకోవడానికి వెళ్ళినప్పుడు ఏ వ్యాధి గురించి వెళ్ళలేదు, ముందు చేయించుకుందామని వెళ్ళారు. కానీ అప్పుడు ఏమనుకుంటారు మీరు? అన్ని బాగుండాలి, నార్మల్ కదా. ఖచ్చితంగానండి. ఎందుకంటే మనకు తెలియకుండానే మనలో ఏమున్నాయి? అనేక వ్యాధులు అనేక విధాలుగా మనలో ఉన్నదండి. కారణం ఏమిటి? స్వస్థత లేదండి ఎవరికి. చంటి పిల్ల కాడి నుంచి పెద్దవాళ్ళు కానీ ఎవరినైనా చూడండి, ఇప్పుడు పరిశీలన చేసుకుంటే ఖచ్చితంగాను మనలో ఏదో ఒక వ్యాధి ఏదో ఒక విధంగా మనం అనారోగ్యంలోనే ఉన్నవారమేనండి. ఇదే పరిస్థితి మనకి. ఈ స్థితిలోనే మనం ఉన్నామండి. అదే స్పష్టంగా ప్రభు అంటున్నారండి, మెత్తబడలేదు, పిండబడలేదు, కట్టబడలేదు. స్పష్టంగా వాక్యం కనపడుతున్నాయి. మనం ఈ స్థితిలో ఉన్నాం, అనారోగ్యాలతో నిలిచి ఉన్నాడు. ఖచ్చితంగానండి ఏ స్థితిలో చూసినా సరే ఏదో ఒక అనారోగ్యాలతోనే బాధలు పడుతూ ఉన్నాయి. ఎవరినైనా అడగండి, అమ్మ బాగున్నారా అంటే ఖచ్చితంగాను వాళ్ళు చెప్పి సమాధానం ఎలాగ ఉంటుంది? అన్నీ బాగున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారమ్మా? అది కారణం ఏమిటి? అది పాపం వల్ల వచ్చే జీతం అండి. దేవుడు ఆరోగ్యాన్ని ఇచ్చాడు, పాపం ఏం చేసింది? పూర్తిగా నిర్మూలన చేసేసిందండి. ఆశీర్వాదం ఇచ్చాడు, ఆశీర్వాదాలు ఏం చేసింది? పాపం పూర్తిగా నిర్మూలన చేసేసిందండి. అన్ని రకాలుగానండి. మంచి జ్ఞానం ఇచ్చాడు, కానీ పాపం ఏం చేసింది? ఈ రోజుల్లో మన జాగ్రత్తగా లేకపోతే ఇక్కడ ఏ స్థితిలోకి వెళ్ళిపోతున్నామంటే, ఇప్పుడు సాతాను దేని వాడుకుంటున్నాడంటే, అందరి చేతిలో ఫోన్లు ఉన్నాయి కదండి. పాపం చేయటం ఇల్లు దాటక్కర్లేదు, అవును, మీరు ఎవరిని తిట్టక్కర్లేదండి. అవును, ఆ ఫోన్ పెట్టుకు అందరూ సొత్త కూర్చోండి. ఆ ఫోన్ ద్వారా సాతాను ఏం క్రియలు చేస్తాడు? ఎందుకంటే పాపం ఎలాగొస్తుంది? ఆలోచన వల్ల. మన హృదయంలో ఆలోచిస్తేనే పాపం, చూడరానివి చూస్తేనే పాపం. అవన్నీ ఎక్కడికి వచ్చి చేరుతాయండి? మన హృదయంలో చేరుతున్నాయి. మన హృదయం అంతా దేంతో నిండిపోయింది? ఈ ఆలోచనలతో నిండిపోయిందండి. ఇది ఎప్పుడన్నా బయట పెడితే వాటి మంచి కార్యం చేస్తారా లేదా ఈ ఆలోచనల ప్రకారం కార్యం చేస్తారా? ఈ కనుక ఎప్పుడన్నా బయట పడితే మనలో ఏ కార్యాలు వస్తాయి? దేవుని మహిమపరిచే కార్యాలు వస్తాయా, లేకపోతే ఇటువంటి క్రియలే వస్తాయా? కానీ అది లేకపోతే, ఎందుకంటే ఓ పూట భోజనం పెట్టకపోయినా సరే మాట్లాడరేమో, కానీ ఒకరోజు ఫోన్లో నెట్ అయిపోతాయండి, మామూలు ఉండదు, అలుగుతారు. ఏమో మరి మేము ఇక్కడ రాకమునిపు మాకు ఫోన్ లేదు, ఏ గొడవ లేదు. శుభ్రంగా పనులు చేసుకునే వాళ్ళం, శుభ్రంగా పొలం గురించి ఆలోచించుకునే వాళ్ళం, ఏమేమి చేసుకోవాలో అన్ని ఆలోచించుకునే వాళ్ళం. అక్కడికే ఎప్పుడన్నా ఊరు వెళ్తే చుట్టాలు చూస్తానికి వెళ్ళి వచ్చేవాళ్ళం, సమాధానంగా సంతోషంగా గడిచిపోయేదండి. కానీ ఇప్పుడు సాతాను ఎలా వాడుకుంటున్నాడంటే, ఏది లేకపోతే మనం బతకలేమనుకుంటున్నామో దాని ద్వారానే దేవునికి దూరం చేస్తాడండి. అది లేకపోతే బతకలేమనుకుంటాం మనం.
కానీ ఖచ్చితంగా దాని ద్వారానే చేస్తాడండి. అంతేకాదండి, రకరకాలుగా కనుకే దేవుని సన్నిధానం నిలిచిన కాపర్ల వల్ల కూడా సాతాను వాడు చేయవలసిన క్రియలు చేస్తాడండి. మన ద్వారా కూడా క్రియలు చేస్తాడు. కనుక మన ఆలోచనలు ఎక్కడికి వెళ్ళిపోతాయంటే అక్కడ దేవుని వాక్యానికి అన్నాను, దేవుని మందిర అలంకరణల విషయం మన ఆలోచన వెళ్ళిపోతూ ఉంటుంది. దేవుని వాక్యం మీద ఉండదండి, దేవుని మాట్లాడల మీద ఉండదు, ప్రార్థనల మీద ఉండదు. మన మందిరం ఎలాగ ఉండాలి, మన దృష్టి అంతా దేని మీదకి వెళ్ళిపోతే మందిరంలో ఉన్న దేవుని పక్కన పెట్టి మందిర అలంకరణల వైపు మన దృష్టి వెళ్ళిపోతుందండి. ఆఖరికి వచ్చేటప్పటికి వెళ్తాం వస్తాం, మందిరాన్ని చూసి సంతోషపడతాం, కానీ దేవుని వాక్యాన్ని బట్టి సంతోషపడతామండి. మరి ఇలాగ అనేక రకాలుగా మన మీద వాడు ఏలుబడి చేస్తున్నప్పుడు మరి పరిష్కారం ఎక్కడుంది? అందుకే వాక్యం చెప్తుంది, మంచివాళ్ళు అనుకుంటున్నాం మనం, కానీ మంచివాళ్ళు పక్కన ఏమున్నాయండి? ముళ్ళు. మనం ఎంత యథార్థవంతులు అనుకుంటున్నాం, కానీ యథార్థ జీవితంలో పక్కన ఏమున్నాయండి? ఇక్కడ జాగ్రత్తగా ఎవరు ఉండాలి? మనమే. అందుకే దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నారు. ఈ స్థితిలో ఉన్న మనకి పరిష్కారం ఎక్కడుంది? ఆ పరిష్కారాన్ని వెతుక్కోవడానికి దేవుని సన్నిధానం అండి. ప్రతి విషయంలో కూడా మనం ఖచ్చితంగా దేవుని అడిగేవారు అని ఉన్న పరిష్కారం అండి. ఈ స్థితిలో ఉన్న మనకు పరిష్కారం ఎక్కడ దొరుకుతుంది? ఖచ్చితంగాను అని సన్నిధానం అండి. ఎందుకంటే దేవుడు అన్నీ ఇచ్చాడు, ఇవ్వగలడు, కానీ ఆయన ఇవ్వాలంటే తీసుకునే యోగ్యత కూడా మనకి ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఏదన్నా మీ చేతిలో ఆహారం పెట్టాలనుకోండి, ఈ చేతులు శుభ్రం చేసుకుంటే పెట్టగలరా, లేకపోతే శుభ్రంగా మురుకుల చేతులతో ఉన్న చేతుల్లో ఆహారం పెడతారా? శుభ్రం చేసుకుని ఈ చేతుల్లో ప్రార్థన చేస్తున్నాం, మరి ఈ చేతులతో చేసిన క్రియలు మురికి గుడ్డ వలె ఆయన స్పష్టంగా ఉంది. కానీ యెషయా గ్రంథంలో మొదటి అధ్యాయంలో ఉంటుంది, 28-24 ఉంటుంది. అది ముందు నీ చేతులను శుభ్రము చేసుకో. మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి, నీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి, కడుగుకొనుడి, ముందు కనుక్కోడి, శుద్ధి చేసుకునడి. 1:15 వచ్చినవి. మిమ్మల్ని కడుగుకొనుడి, శుద్ధి చేసుకునడి, మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి. అంటే మొట్టమొదటి మనం చేయవలసింది ఏమిటి? మిమ్మల్ని కడుగుకొనుడి, శుద్ధి చేసుకునడి. ప్రభా అది అలాగే చేయి ప్రభా, ఇది ప్రభా, అది ప్రభా, ఈ కష్టాల నుంచి తప్పించి ప్రభా, ఎన్నో మంది ప్రార్థన చేస్తూ ఉంటాం. ఆ ప్రార్థన వెళ్ళకపోవడానికి కారణం ఏంటి? ఈ చేతులతో అడుగుతున్నాం, మరి ఈ చేతులతో వచ్చిన క్రియలు ఈ క్రియలు దేంతో కడగబడాలి? దేవుని వాక్యమైన నీరండి. అవును, వాక్యమైన నీరును ఆయన ఒక పరిశుద్ధ రక్తమునండి. ఈ రెండు ఎవరి వల్ల వస్తే మనకి? క్రీస్తు ప్రభు వల్లే. ఆయనే మనం ఆశ్రయించాలి, ఆయనే మనకు అనుగ్రహించబడ్డారండి. రెండు విధాలుగానండి, వాక్యమైన నీరు ద్వారా, పరిశుద్ధ రక్తం ద్వారానండి. ఈ రెండిట్ల వల్ల మనం ఆ సన్నిధానంలో మనం పరిశుద్ధులుగా మార్చబడటానికి అవకాశం ఉంటుంది. అందుకే ఇక్కడ మన రక్తము కానీ, ఇక్కడ మన మాట కానీ మన పరిశుద్ధపరచదండి. మన పరిశుద్ధపరిచేది ఏమిటి? యేసుక్రీస్తు వారి యొక్క రక్తము, ఆయన నోట్లోంచి వచ్చేటువంటి మాట, వాక్యం అండి. నీ మాటే నాకు జీవాహారం. ఎందుకంటే ఆ రోజు ఆయన అన్నాడు, అయ్యా నీ మాట వల్లే నేను జీవిస్తున్నారు, నరులు జీవించెదరు. ఆయన మాట వల్లే నరులు జీవించెదరు. ఇంకా దేవుని మాట అండి, దేవుని వాక్యం, ఈ రెండిట్ల ద్వారా మనం ఖచ్చితంగా దేవుని సన్నిధానంలో మనం ఆయన ఆశ్రయించేవారు ఎందుకు ఆశ్రయించాలంటే దేవుడు ఇక్కడ ఏం పెట్టారంటే లేవీకాండంలో 17-11 చూడము. 17-11. రక్తము దేహమునకు ప్రాణము,
ఆ, మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయనట్లు ఆ, బలిపీఠము మీద పోయుటకై ఆ. దానిని మీకు ఇచ్చి తిని ఆ. రక్తము రక్తము దేహమునకు ప్రాణము మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయనట్లు బలిపీఠం మీద పోయిటకై దానిని మీకిచ్చి తిని రక్తము దానిలో ఉన్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చెయ్యు. దేనికి ప్రాయశ్చిత్తం? అమ్మా, మనం చేసిన పాపాలకండి. అవును. ఇప్పుడు మన రక్తం చెందించాలంటే మన ప్రాణం పెట్టాలి. పాపం ఏం కోరుతుందండి? బలి. బలి అంటే మనం పాపం చేసాం కాబట్టి ఖచ్చితంగా మనం బలి ఇవ్వాల్సిందని. ఇక్కడ మనం బలి అయిపోతాం, మరి అప్పుడు ఇంకా ఆలోచించడానికి ఏముంటుందండి? అందుకే మనకు పరిష్కారం లేదు. అందుకే ఆయన కుమారుని పంపించారండి. ఆయన రక్తమే బలి రక్తము కింద ఆయన మనకి ఇచ్చారండి. దేవుడు ఇచ్చింది ఏమిటంటే మనకి పరిశుద్ధమైనటువంటి రక్త బలి అండి. పాపాన్ని సంపాదించుకున్నామండి. ఎందుకంటే చిన్న ఉదాహరణ చూడండి, అపహాసకులు కూర్చుండే చోట కూర్చుండక ఆదాము ఎక్కడ కూర్చున్నారు? వెళ్ళి సర్పం దగ్గర. దేవునితో కూర్చోవలసిన వారు దేవుడు లేనప్పుడు సాతానుతో కూర్చున్నారు. సాతానుతో కూర్చోవడం వల్ల ఏమైందండి? పాపం అంటే ఎరగని వారిలోకి పాపమే ప్రవహించింది. అమ్మ మీ నీతిమంతులు అమ్మ అని మనం అనుకోవచ్చు, కానీ మనం కూర్చున్న చోటు సరిగ్గా లేకపోతే అమ్మా, అందుకే అన్నిటి చోటకి వెళ్ళొచ్చా? అన్ని చోట్ల కూర్చోవచ్చా? అక్కడ మనకు తెలియకుండా ఏమంటుకుంటుందండి? పాపం అండి. మరి పాపం అయితే సంపాదించుకున్నాం, మరి దానికి పరిష్కారం? ఎందుకంటే ఒక క్షణం ఆలోచించండి. దేవుడు మనకు మార్గాన్ని ఇచ్చాడు. ఆ కుమారుడే మార్గం స్పష్టంగా కనపడుతుంది వాక్యంలో. కానీ మన హృదయం ఎలాగున్నది? పాపంతో నిండిపోయింది. కాబట్టి ఆ మాట ఇర్మియా గ్రంథంలో స్పష్టంగా 17:9 ఉంటుందండి. ఇర్మియా 17:9. హృదయము అన్నిటికంటే మోసకరమైనది. ఎందుకు మోసకరమైంది? వాడు అబద్ధాలు ఆడేవాడే. ఎవరు? సాతాను. ఇప్పుడు మన హృదయంలో ఎవరున్నారు? అని మాటలకు చోటు ఇచ్చాం కాబట్టి వాడు వచ్చి మన హృదయంలో వాడు చేరాడు కాబట్టి వాడి ద్వారా మన హృదయంలో ఏమి నిండిపోయిందండి? చెడు ఆలోచనలు, చెడు తలంపులు, చెడు క్రియలు, చెడు మాటలు, ఇవన్నీ వచ్చి ఎందులో చేరినాయి? ఇంట్లో, ఈ హృదయంలోను. అందుకే హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని సూతురు. ఎప్పుడు శుద్ధిగా ఉండవలసిన హృదయాన్ని ఎప్పుడైతేనే పాపము దాంతో నింపేసుకున్నామో, సాతానికి అవకాశం ఇచ్చామో, ఈ హృదయం అంతా సాతాను ఏం చేశాడండి? ఎందుకంటే అప్పుడప్పుడు సీటులకు వెళ్ళినప్పుడు, పట్టణాలకు వెళ్ళినప్పుడు కనపడుతుంది చూడండి. ఊరి చివర ఊళ్ళోనంత మురుగు తీసుకొచ్చి పెద్ద డంప్ కింద వేస్తారు. దాటే వరకు మనకి ఏమేమి అనిపిస్తుంది? మన సువాసన వస్తుందని చెప్పి వాసన పీల్చుకుంటూ వెళ్తామా? ఆ ప్రదేశానికి వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? ముక్కులు మూసుకోవాల్సిందే. ఎందుకంటే అక్కడ ఏమున్నది? ఊళ్ళో చెత్త అంతా అక్కడ పోగేసారు. మరి ఈ హృదయంలోను ఆ చెత్త అంతా మనలో ఉన్నప్పుడు అది కంపు కొట్టుకుని ఉంటుందండి. అటు మంచి ఆలోచనలు ఎలాగొస్తాయి? అన్ని చేయడానికి మన ప్రేమే ఉండదండి. ఇంకా మనలో ఉన్నదాన్ని మనం గుర్తించుకోలేనప్పుడు మన ప్రేమ లేకుండానే నేను ఉన్నానని చెప్పి అది బయటికి వచ్చి మనం చేసేది ఏదైనా సరే నిర్మూలం చేసేస్తుంది.
అదే ఆరోగ్యం. ఎందుకు ఆరోగ్యం పోవటం కారణం ఏమిటంటే హృదయంలో శుద్ధి లేకపోతే, సమాధానం లేకపోతే, శాంతి లేకపోతే మనలోను మనకు తెలియకుండానే ఒక వ్యాధిగ్రస్తం అయిపోతామండి. ఎందుకంటే కొన్ని వ్యాధులు చూడండి, అందుకే మన హృదయంలో కనుక మనశ్శాంతి లేకపోతే ఖచ్చితంగా మనకి ఏమొస్తుందండి? అనేక విధాలుగానండి. అమ్మా ఎక్కువ ఆలోచించొద్దమ్మా అన్న మాట ఎందుకంటాం? ఈ స్థితిలోకి వెళ్ళిపోయామండి. అది కూడా వ్యాధులండి. హృదయమే సమస్తాన్ని నిలవేమండి. ఇది బాగుందనుకోండి, అంత దేహం అంతా బాగుంటుంది. కానీ ఇది ఎప్పుడైతే చెత్తతో నిండిపోయిందో అటువంటి స్థితిలోకి మనం వెళ్ళిపోయామో మొత్తం శరీరం అంతా ఏమైపోతుంది? వ్యాధిగ్రస్తులుగా మారిపోతామండి. ఆలోచనలు పాడైపోతాయి, ఆరోగ్యం పాడైపోతుంది, కుటుంబ పరిస్థితి కూడాను పూర్తిగా పాడైపోతుంది. ఇంకంత కారణం ఏమిటి? ఆ పాపం అనే విషయంలోనే. అదేం చేస్తుంది? మరణకరమైంది అంటే నిర్మూలం చేసేది. ఆ నిర్మూలం చేసేదాన్ని మనం పట్టించుకోకపోతే కడకే మనం పూర్తిగాను దేవుని దూరం అయిపోయి మనం దూరంగా వెళ్ళి కడకే సాతాను ఎక్కడికి వెళ్తున్నాడో అక్కడికి వెళ్ళి పడవలసిన పరిస్థితి వస్తుందండి. ఈ స్థితిలో వెళ్ళిపోతున్న మనల్ని జ్ఞాపకం చేయడానికి దేవుడు అప్పుడప్పుడు కూడాను ఆయన హెచ్చరికలు పంపిస్తూ ఉంటాడండి. కానీ దాన్ని గుర్తుంచుకోలేదనుకోండి, ఇంక మనల్ని హెచ్చరించే వాళ్ళు కూడాను ఉండరండి. మీరు గమనించండి, సరిగ్గా 3.5 సంవత్సరాల క్రితం ఏం జరిగింది? ఆ కరోనాకు చూసినేంటి? ఆమోస గ్రంథంలో ఉందండి, వాక్యం అందదు. వాక్యం అందదా? అన్నదానం మాటకి అర్థం ఏమిటి? దేవుని సన్నిధానం దొరకదండి. సొంత బంధువులు ఒకరి పక్కన ఒకరు కూర్చునే అవకాశం లేకుండానే 3.5 సంవత్సరాలు కడిగి భయముతోనే గడిపేశాం. దానికి కారణం ఏమిటి? మన దేవుడికి పూర్తిగా దూరం చేసిన పరిస్థితులు ఉన్నాం కాబట్టి ఇంకా అక్కడ మన పరిస్థితి దేవుడు హెచ్చరిస్తున్నాడు. నువ్వు ఇలాగుంటే కడకే నీకు సన్నిధానం కూడాను దొరక. ఎవరైతే వారు అనుకుంటున్నావో వారి పక్కన కూర్చునే స్థితి కూడాను మనకు దొరకదండి. ఆ విధంగా ఎన్ని సంవత్సరాలు ఉన్నామండి? 3.5 సంవత్సరాలండి. మరి 3.5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇక్కడ మన పరిస్థితులు మార్చుకున్నామా? అప్పుడున్న ప్రార్థన ఇప్పుడుందా? కరోనా రాకముందు ఎంత ప్రార్థన చేసేవాళ్ళం, ఎంతలా దేవుడిని ఆరాధించేవాళ్ళం. ఇప్పుడు ఇంకా మనం బలపడ్డామా లేకపోతే ఇంకా 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 ఎక్కపోయామా? పరిశుద్ధత అనేది చాలా పవిత్రమైందండి. అది ఏ స్థితికి వెళ్ళిపోతుందంటే ఇక్కడికి దొరకని పరిస్థితిలోకి వెళ్ళిపో. వాక్యం దొరకదు. ఇంకో సూచన కూడా చూడండి, ఇప్పుడు జరుగుతుంది. బంగారం దేని చూసినండి? పరిశుద్ధత. అదేవిధంగా వెండి పవిత్రత కండి. ఈ రెండు కొనగలరా? ఇప్పుడు సామాన్యమైనడు ఎవడైనా సరే ఈ రెండు కొనగలరా? ఎందుకంటే ఇలాగ అయిపోవడానికి కారణం ఏమిటి? పరిశుద్ధంగా మనం జీవించాలని ప్రయత్నం చేసినాను మనం అందులో ముందుకు వెళ్ళలేమండి. దేవుని సహాయం లేకుండాను ఏ మాత్రం కూడాను పరిశుద్ధంగా జీవించాల ప్రయత్నం చేసినా సరే దేవుని సహాయం తీసుకోకపోతే ఒక్క అడుగు కూడా మనం ముందుకు వెళ్ళలేమండి. మనం నీతిమంతులుగా జీవించాలనుకున్నాను, దేవుని సహాయం లేకపోతే ఒక్క అడుగు కూడా మనం ముందుకు వెళ్ళలేమండి. మరి ఈ స్థితిలో మనం ఉన్నప్పుడు ఖచ్చితంగాను ఇక్కడ ఎవరి మీద ఆశ్రయించాలి? దేవుని సహాయం తీసుకుని దేవుని ద్వారా మనం ముందుకు వెళ్ళేవారు ఉండాలి. ముఖ్యంగా మనం ఇక్కడ యేసయ్య అన్న మాట చూడండి, మార్కు సువార్త 7వ అధ్యాయంలో 21 నుంచి 23 వచనాలు.
ఎంతయ్యా? 21 నుంచి 23. లోపలి నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలు జారత్వములను దొంగతనములను నరహత్యలను వ్యభిచారములను లోభములను చెడుతనములను కృత్రిమము కామ వికారమును మత్సరమును దేవదూషణయు అహంభావములను అవివేకములను వచ్చును. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి మనుష్యుని అపవిత్రపరచునని ఆయన చెప్పాను. ఇవన్నీ ఎక్కడున్నాయి? హృదయంలో. ముందు దీన్ని కట్టుకోవాలా? మొత్తం ఎన్ని దేని తీసుకెళ్తే ఎక్కడ తీసుకెళ్తాయండి? ఎందుని నిత్య నరకానికి అండి. ఇవన్నీ కూడా మనలో ఉన్నప్పుడు వీటిని మనం శుద్ధి చేసుకునే విధంగా మనం జాగ్రత్త పడాలా? లేకపోతేనే మనం ఇక్కడున్న లోక కష్టాల కోసం ప్రయాసపడాలా? ఇవన్నీ రావడానికి కారణం ఏమిటి? ముందు హృదయం. ఈ హృదయంలో దేంతో నింపుకోవాలి? వాక్యం. కానీ ఈ వాక్యాన్ని మనం ఏం చేసుకుంటున్నాం? ఎప్పుడైతే పక్కన పెట్టేస్తున్నామో హృదయ శుద్ధి లేదు. శుద్ధి లేకపోతే ఏమి నిండిపోతుందండి? పాపం అనేటువంటి మురికి హృదయం నిండా నిండిపోయినప్పుడు, మరి ఆ మురికితో నిండిపోయినట్టు దాంట్లో నివసిస్తున్నప్పుడు అక్కడ మనకి ఈ పరిస్థితులు రాకపోతే ఏమొస్తాయండి మనకి? అందుకే ప్రభు అంటున్నారు, ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి? నీలోంచే వస్తున్నాయి. వీటిని జయిస్తేనే మరి పరిపూర్ణం అవుతామండి. ఇవన్నీ ఎక్కడున్నాయి? ఇక్కడ ప్రభు మాట్లాడినవన్నీ కూడా ఎక్కడున్నాయండి? మనలోనే ఉన్నాయి, మన హృదయంలోనే ఉన్నాయి. ముందు దీన్ని జయించి మనం దేవుడి సహాయంతో మనం అన్ని కడుగుకునేవారునే ఉండాలండి. అందుకే హృదయ శుద్ధి గలవారు ధన్యులు. అక్కడ ఏసే మాటలు 4 మాటలు ఉంటే చూడమ్మ. అక్కడ మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మొదటి 2 వచనాలను 2-3 వచనాలు. 5వ అధ్యాయం. అప్పుడు ఆయన నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యుడు, వారు తృప్తిపరచబడుదురు. కనికరమ గలవారు ధన్యులు, వారు కనికరమ పొందుదురు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఎన్ని కూడా ఎక్కడ ఎన్ని మన హృదయం సంబంధించి పరలోక రాజ్యము వారు. ఆత్మవిషయమైన దీనులైన వారు ధన్యులు. పరలోక రాజ్యము వారిది. ఎన్ని కూడా దేని ద్వారా సంపాదించుకోవాలండి? యేసయ్య ద్వారానే మనం అన్ని కూడా మనం చక్కపరుచుకునేవారు ఉండాలండి. అందుకే హృదయ శుద్ధి ఎక్కడి నుంచి వస్తుంది మనకి? దేవుని నామంలోనండి, దేవుని సన్నిధిలోనండి. అందుకే మనం ఎప్పుడు కూడాను ఆయనలో నిలవటానికే ప్రయాసపడేవారు. అందుకే ఆయన అన్నారు, ఆ పహాసుకులు కూర్చుండే చోట కూర్చుండక. సరే వాక్యం చదవమ్మది. దుష్టుడు ఆలోచన చెప్పున్నట్వక పాపుల మార్గమున నిలవక అపహాసకులు చోటను కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దివారాత్రములను ధ్యానించువాడు ధన్యుడు. దివారాత్రములు దేవుని వాక్యం ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యొద్ద నాటబడినదై ఆకువాడక తగిన కాలమునందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. తగిన కాలమునందు
ఎప్పుడైతే మనం దేవుని వాక్యంలో దేవుని వృద్ధి చెందుకుంటూ ఉంటామో, సాతానికి అవకాశం ఇవ్వకుండా మన హృదయంలో దేవుని వాక్యాన్ని నింపుకుంటామో, దేవుని మీద విశ్వాసంతో ఆయన కుమారుడు రక్తం ద్వారా కడుగుకోవడానికి మనం ప్రయాసపడతామో, అప్పుడు మనం ఆయన వాక్యంలో దినదినకు వృద్ధి చెంది ఈ లోకంలో మనం పరిశుద్ధులుగా మనం దేవుని వాక్యం చేత నడిపించబడే నీ వాక్యమే నా పాదములకు దీపమాయను. హల్లెలూయా. అందుకే దేవుని సన్నిధానం అది. అందుకే ఆయన మనకి ఆయన ఈ లోకాన్ని అనుగ్రహించబడ్డారండి. ఏ పాపంలో నిలిచి ఉండి మనం దేవుని దూరస్తులుగా మనం ఈ లోకల శ్రమలు అనుభవిస్తున్నామో వాటిని విడిపించబడటం కోసమే ఆయనే వాక్య రూపంలో వచ్చారు. అదే విధంగా పాప పరిహారం కింద రక్త బలి కింద ఆయనే మనకి అనుగ్రహించబడ్డారండి. అందుకే ఇక్కడ మనం ఎవరిని ఆశ్రయించాలి? ఆయన్ని ఆశ్రయిస్తేనే ఇక్కడ మనకి విడుదలండి. ఖచ్చితంగా దేవుని వాక్యంలోనే మనం నిలవాలంటే పోరాడాలండి. పోరాటం లేకుండా మనం ఖచ్చితంగా ఇక్కడ పొందుకోలేమండి. పోరాడాలి. అందుకని పోరాటం అంటే బయట ఉన్న వారితో కాదండి, మనలో ఉన్న వాటితోనే ఇక్కడ మనం పోరాడే వారిని ఉండాలి. ఒకసారి యోసేపు చూడండి. యోసేపు జీవితంలోనూ వాళ్ళ అన్నగారులు ఏదైనా పొరపాట్లు చేస్తే అవన్నీ తీసుకెళ్ళి ఇంటికి వెళ్ళి వాళ్ళ నాన్నగారు చెప్పేవాడు. ఎందుకని చెప్పేవాడు? వాళ్ళు తప్పు చేస్తారు, సరి చేయమని. ఎవరు తప్పు చేసినా ఊరుకునేవాడు కదండి. అలాగా అన్నగారులు అందరూ ఏం చేసుకున్నారు కనుక ఆయన అంటేనే దేశం మెచ్చుకున్నారు. ఆ దేశంతో ఏం చేశారు? ఆయన్ని తీసుకెళ్లి ఐగుప్తులు అమ్మేశారు. అలా అమ్మబడడానికి కారణం ఏంటి? పాపాన్ని హెచ్చరించేవాడు, పాపాన్ని ఏలెట్టి చూపించేవాడు, తాను చేసేవాడు కాదు, తన వారు చేస్తుంటే అని ఊరుకునేవాడు కదండి. అక్కడికే అందరికీ దేశంగా మారిపోయాడు. వాళ్ళందరూ తీసుకెళ్ళి ఎక్కడ అమ్మేశారండి? ముందైతే గోతులో పాడేశారు. ఆ తర్వాత ఆలోచించి ఎలా పాడేయటం ఎందుకు, చంపేయటం ఎందుకు, ఆ కోసం మనకెందుకు అని చెప్పి అక్కడ ఇస్మాయేల్ జనంగా వస్తుంటే వాళ్ళకి అమ్మేశారండి. వాళ్ళు తీసుకెళ్ళి ఎక్కడ అమ్మేశారు? ఆయన తీసుకెళ్ళి ఐగుప్తులు అమ్మేశారండి. ఆయన అక్కడ చేరాడు. కానీ ఎక్కడ చేరినా సరే యోసేపు ఇక్కడ ఎవరితో ఉన్నాడు? యేసేతోనే ఉన్నాడు. యేసే మాటకి విలువనిచ్చాడు. యేసే చెప్పిన విధంగా ఉన్నాడు. ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే ఎవరు కూడా ఉన్నారండి? యేసయ్య కూడా ఉన్నాడు. అక్కడ వెళ్ళిన తర్వాత చంపలో పెడితేనే అక్కడ పరో దగ్గర పనిచేసేవాటి ఒక ఆయన ఈయన కొనుక్కున్నాడండి. ఈయన కొనుక్కున్న తర్వాత ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత యోసేపు ద్వారా ఆ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వించడం మొదలుపెట్టాడు. ఆ విషయం ఆయన కొనుక్కునే యజమాని గమనించాడు. గమనించి అమ్మ ఇతను యెహోవా తోడై ఉన్నాడు అని చెప్పి ఇతనికి మంచి బాధ్యతను ఇచ్చాడు. ఆ ఇంట్లో ఉన్నదంతా కూడాను ఆయన చేతిలో పెట్టాడు. అతని ఇంటి మీద విచారణకర్తగా అంత పెద్ద అధికారి కింద పెట్టాడు. కానీ వీళ్ళు ఎలాగ అమ్మేశారు? బానిస కిందండి. కానీ అక్కడ ఉన్న తోడైన దేవుడు ఏం తీసుకొచ్చాడండి? ఉన్నతమైన ఒక మంచి పదవిని తీసుకొచ్చాడు. మరి దేవుడు ఆ స్థితిలో పెట్టాడు. ఖచ్చితంగాను ఆయన పరీక్షలు రాకుండా వచ్చినాయా? ఆ సమయంలో పరీక్ష వచ్చిందండి. ఏ విషయంలో పరీక్ష అంటే పాపంలో పడిపోయే పరీక్ష అండి. ఆయన వయసు ఎంతప్పుడు? దగ్గర 20 అంతే ఉండదు, 20, 22 అంతేనే. ఆ వయసులో పిల్లలు ఎలాగ ఉంటారు? పాపంలో పడిపోవటానికి ఆ వయసులో చాలా జాగ్రత్తగా ఉండాలండి. పాపంలో పడిపోయే సమయాలండి. ఆ యజమానురాలు అంటే ఈయన అందగాడండి, ఎవరిని దూషించేవాడు కాదు, ఎప్పుడు కూడా తన పనులను చేసుకున్నాడు, దేవునితో సంబంధం కలిగి ఉండేవాడు, యజమాని చెప్పిన వారు న్యాయంగా చేసుకునేవాడు, ఎప్పుడు కూడా దేవునితో ఉండేవాడు. ఈమెం చేసింది? ఇతని మీద కన్నేసింది, ఎలాగైనా తప్పు చేయమని. కానీ ఆ సమయంలో ఆయన ఏమన్నాడు? నా దేవునికి, నా యజమానికి నేను ద్రోహం చేస్తానని చెప్పి ఆయన ఆ తప్పు చేయడానికి ఎంత మాత్రం అంగీకరించలేదండి. బలవంతం చేసింది. ఎన్ని బలవంతం చేసినా ఒప్పుకోలేదండి. ఎక్కడికి ఒంటరిగా ఉన్నప్పుడు ఆ విధంగా బలవంతం చేస్తుంటే అక్కడి నుంచి పారిపోయాడు. పారిపోయేటప్పుడు వస్త్రం గట్టిగా పట్టుకుంది. అది వదిలేసి వెళ్ళాడు. వస్త్రం పట్టుకుంటేనే ఆ వస్త్రాన్ని అక్కడికి విడిచిపెట్టేసి వెళ్ళిపోయాడు. కానీ అదే తప్పు. అందువల్ల ఆయన జైలు శిక్ష కూడా అనుభవించవచ్చు. ఎందుకంటే సాతాను రకరకాల నేరాలు మోపినప్పుడు ఆ నేరాల వల్ల వచ్చేది ఏమిటి? జీతం.
అది చేయని తప్పుకి శిక్షను కూడా అనుభవించాడు. శిక్ష అనుభవించాడు కానీ పాపం చేయలేదు. పాపంలో ఏం చేశాడు? ఆయన పారిపోయాడు. ఈ స్థితి వచ్చినప్పుడు మరి పాపం అనేది మీద పడిపోతున్నప్పుడు పాపంలోంచి పారిపోయాడా, ప్రార్థన చేస్తూ కూర్చున్నాడా? ప్రార్థన చేసి పారిపోయాడు. పాపంలో పారిపోయాడా? దేవానంద నువ్వే కాపాడని చెప్పి అక్కడే కూర్చున్నాడా? పారిపోయాడు. ఈ రోజు మనం ఏం చేయాలి? పాపం అనేది ఉంది అక్కడ. పాపంలోంచి పారిపోవాలా, లేకపోతేనే దేవా నువ్వే భారమని చెప్పి అక్కడే కూర్చోవాలా? పారిపోవాలి. అపహాసులు కూర్చుండే చోట కూర్చుండగానే నేను వాక్యం చెప్తుంది. వాళ్ళ మయానికి వచ్చి దేవా నువ్వే నన్ను రక్షించంటే పాపం అనేది అక్కడ ఉన్నదమ్మా గుర్తించినప్పుడు ఆ పాపం ఉన్న చోటు నుంచి మరి పారిపోయేవారునే ఉండాలి. అందువల్ల కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి. అవును, మరి జీవించలేము అనే పరిస్థితి వస్తుందండి. ఇది లేక నేను ఉండలేను, కుటుంబం నడవదని పరిస్థితి వస్తుంది. మనం నడవదన్న పరిస్థితిలో మనం దూరంగా వెళ్ళిపోయి ఎలాగైనా దేవుని ద్వారా జీవిస్తామని నమ్మకంతో మనం ఆ స్థితిలోకి వెళ్ళిపోకుండా మనం పారిపోవాలి ఆ స్థితిలోంచి. లేకపోతేనే మన కుటుంబ పరిస్థితిని బట్టి ఆ పాపంలో పడిపోవాలి. పాపం అనేది వ్యభిచారం వల్లే కాదండి, కుటుంబ అవసరాల వల్ల వస్తుంది. ఎందుకంటే ఆ పొరపాటు తప్పు చేయడానికి ఇక్కడ కుటుంబ అవసరాల కారణమేని అనుకోండి, ఈ అవసరాల బట్టి తప్పు చేయాలా, లేకపోతేనే ఆ పరిస్థితి నుంచి మనం దూరంగా పారిపోవాలి. ఒకసారి ఆలోచిస్తే మనకి ఏమర్థం అవుతుంది? పాపం ఏ రూపంలోనే రావచ్చు. అది మన అవసరానికి ముందు పెట్టచ్చు. అవసరాలు బట్టి మనం పాపం చేద్దామా, ముందు పాపంలో దూరంగా పారిపోదామా? ముందు పారిపోవాలి పాపంలోనండి. దేవుని బిడ్డలు తెలుసుకోవాల్సింది అదేనండి. పాపానికి ఎప్పుడు దూరంగా ఉండాలి. అలాగని చెప్పి ఎదిరించడం కష్టం, ఎదిరించాలి. కానీ ఆ ఎదిరించడానికన్నా ముఖ్యం ముందు పాపానికి దూరంగా పారిపోయేవారు ఉండరు. పారిపోయే పరిస్థితి రాలేదనుకోండి, ఎదిరించి నిలబడేవారు ఉండ. కావాలంటే ప్రాణం పెట్టడానికి సిద్ధపడాలి, కానీ పాపం జోలికి వెళ్ళకూడదండి. ఒక్క క్షణం కనుక మనం ఆ విషయంలో కనుక మనం అమ్మేసుకున్నాం అనుకోండి, దాని ఫలితం చాలా దారుణంగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఒక క్షణం చూడండి, ఆకారం చూడండి. ఇది ఈ దేశ స్వాధీనం చేసుకుని యుద్ధానికి వెళ్ళమని చెప్పాడు దేవుడు. యుద్ధానికి వెళ్ళారండి. యుద్ధానికి వెళ్ళినప్పుడు దేవుడు చెప్పాడు, ఇది అపరిశుద్ధమైనది ఏది కూడాను మీరు ముట్టుకోవద్దు, అన్ని కూడా తగలబెట్టామన్నాడు. ఆ సమయంలోను వెళ్ళినప్పుడు అక్కడ అది చిన్న దేశమే, హాయి అండి, చిన్నదే. మహా అయితే ఒక 1000 మంది వెళ్తే చాలు వీళ్ళు అనుకున్నారు. వీళ్ళందరూ విశ్రాంతి తీసుకున్నారు. ఒక 1000 మందిని పంపించారు. అందులో ఆకాన్ వెళ్ళాడు. ఆకాన్ ఏం చేశాడు? అక్కడ పట్టు వస్త్రాలు కనపడి, అదేవిధంగా బంగారపు సైన్లు అవి కనపడి, అవన్నీ ఏం చేసుకున్నాడు ఆయన? అది చూడగానే వెంటనే ఆశ కలిగిందండి. ఆశ పడినప్పుడు ఏం చేసుకున్నాడు? దాన్ని ఆశను బట్టి అది తీసుకెళ్ళి ఎవరు చూడలేదు అని చెప్పి తన ఇంటికి, అంటే అన్న గుడారం తీసుకెళ్ళి గుడారం కింద మట్టి తవ్వి గోతులుగా పెట్టి వాళ్ళు వచ్చేసాడు. వాళ్ళు ఎవరు చూడలేదు. కానీ ఇక్కడ ఎవరు చూడకపోయినా ఎవరు చూశారు? దాన్ని దేవుడు చూశాడు. అంతవరకు విజయంతో ముందుకెళ్ళిపోయిన ఇశ్రాయేలు ప్రజలకి చిన్న ఊరు, 1000 మంది చాలు కష్టపడక్కలేదన్న ఊర్లోనూ 90% మంది నిర్మూలమైపోయి వెనక్కి వచ్చారండి. అందరూ చనిపోవలసిన పరిస్థితి వచ్చింది. అలా దానికి రావడానికి కారణం అది. అప్పుడు ఏడుస్తున్నాడు యెహోషువ. ఎందుకని మనం పంపించామన్నాడు. నువ్వు ఎందుకు ఏడుస్తావు? ఇశ్రాయేలు ప్రజలు పాపం చేశారు, అందువల్ల వచ్చిన ఫలితం అన్నాడు. చిన్న ఆశపడినంత ఏం దొరికిందండి? సంపాదించుకున్నాడు. ఆ తర్వాత అందరు అడగగా ఆఖరికి ఆకాన్ని అడిగారు. ఆకాన్ని అడిగినప్పుడు అది ఒప్పుకున్నాడు.
అంటే సీటు లేని రాయిగా ఈ రాయిగా ఆకాన్ దగ్గరికి వచ్చింది. ఆకాన్ ఒప్పుకున్నాడు. ఒప్పుకుని వెళ్ళి చూపించాడు, ఎక్కడ దాచుకున్నాడో చూపించాడు. ఆ తర్వాత ఆయన చేసిన పాపానికి ఆయన కుటుంబం అంతా కూడాను రాళ్లతో కొట్టబడి మరణానికి అప్పచెప్పవలసి వచ్చింది. ఎందుకంటే ఆయన దాస్తున్నప్పుడు వాళ్ళు కూడా ఏకీభవించారు. ఎందుకంటే పాప సొమ్ము ఇంట్లో తీసుకొచ్చి ఇంట్లో పెడుతుంటే ఇంట్లో ఉన్న వాళ్ళు ఎందుకు మనకని చెప్పి అక్కడ అక్కడ ఆ పాపని ఎదిరించే వారిగా ఉండాలా, లేకపోతే వారు సహకరించే వారిగా ఉండాలా? ఎదిరించాలి. ఎదిరించాలి. అందుకే ఆ యొక్క స్థితి మనకు ఉంటుందండి. ఎప్పుడైతే దాన్ని సహకరించారో ఆయన పాపంతో వాళ్ళు కూడా పాల్గొని తీసుకుని ఆయనతో పాటు ఆ ఇంట్లో వాళ్ళందరూ కూడాను రాళ్లతో కొట్టబడి అక్కడ అందరూ మరణం పొందుకున్నారు. అందుకే అది ఏడుపు లోయ, ఆకాన లోయ. ఆయన ఏమో చూసి పారిపోయాడు, ఈయనేమో చూసి మోహించాడు, పట్టుకెళ్ళి దాచుకున్నాడు. దాచుకున్నందువల్ల ఏం కోల్పోయాడండి? ఒక్క క్షణం ఆ పాపను లోనవ్వటం వల్ల, ఆ దేవుడు వద్దన్న పని చేసినందువల్ల దాని ప్రాణం కోల్పోవటమే కాదు, తన ఇంట్లో ఉన్న వారు అందరికి ఏం తీసుకొచ్చాడండి? గొప్ప అపాయం అని. మరి ఆ స్థితికి వెళ్ళిపోవడానికి కారణం ఏమిటి? పాపం అని. దేవుడు ఏదైతే వద్దన్నాడో మనకి ఎందులోకి వెళ్ళకూడదు అన్నాడో దాన్ని ఏం చేసుకోవాలి మనం? దేవునికి లోబడి దానికి దూరంగా జీవించేవారు ఉండే. ఎందుకంటే సకల ఐశ్వర్యాలకి అది కుమారుడేనండి. అడుగుడి ఇవ్వబడను, తట్టండి తీయబడను, వెదకండి దొరుకును. ప్రభు మీద ఆధారపడ్డాం అనుకోండి, ఈ లోక అవసరాలన్నీ కూడాను ప్రభు తీరుస్తారండి. కానీ ప్రభుని పక్కన పెట్టి ఈ లోక ఆశల వైపు వెళ్ళేవనుకోండి, ఏదైతే మన మీద ఏలుబడి చేస్తుందో అది ఎక్కడ తీసుకెళ్ళిపోతుంది? మనల్ని పూర్తిగా నిర్మూలన చేసే విధంగాను తీసుకెళ్ళి. అందుకే మనం ఇప్పుడు మన దృష్టి ఎలాగ ఉండాలి? ముందు హృదయ శుద్ధి, దీన్ని శుద్ధి చేసుకునే వారునే మనం. ఇందులో ఏముండాలి? దేవుని వాక్యం అని. ఈ వాక్యంతో నింపుకోవాలండి. అందుకే ఇందులోంచి ఏమి రాకూడదండి. మేము అవి తినవండి, ఈ తినవండి అని మనం చెప్పుకుంటూ ఉంటామండి. తిన్నా పాపం లేదు, తినకపోయినా పాపం లేదు. కానీ నోట్లోకి వెళ్ళేది పాపం తీసుకొస్తుందా, నోట్లోంచి బయటకు వచ్చేది పాపం తీసుకొస్తుందా? వెళ్ళేది. ఈ నోట్లో తినేది పాపం తీసుకొస్తుందా, లేకపోతే ఈ నోట్లోంచి బయటకు వచ్చేది పాపం తీసుకొస్తుందా? వెళ్ళేది. ఇప్పుడు మనం ఏం తింటున్నాం, ఇది తిన్నందువల్ల పాపం వస్తుందా, లేకపోతే ఈ నోట్ల నుంచి వచ్చి దాని వల్ల పాపం వస్తుందా? అంటే ఈ నోట్లోకి వెళ్ళేది పాపం వస్తుందా, ఈ నోట్లో బయటకు వచ్చేది పాపం వస్తుందా? ఈ నోట్లో నుంచి మాట్లాడే మాటలన్నీ ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తాయి? హృదయంలో నుండి. ఇందులో నుంచి వస్తాయి. ఎన్ని ఎక్కడి నుంచి వస్తాయి? అన్ని లోపల నుంచే. ఇవన్నీ ఎక్కడున్నది? దేని శుద్ధి చేసుకోవడం మానేసి కేవలం దేవుడిచ్చిన ఆహారాన్ని ఇది తీసుకుంటే పాపం, అది తీసుకోకపోతే పాపం లేదు, వీటి మీదే మనం జీవిస్తే మరి హృదయ శుద్ధి ఎలాగ వస్తుందండి మనకి? అందుకే దేవుడు ఏమన్నా అక్కడ ఆచారాలు కాదండి, దేవుని కుమారుడు. దేవుని కుమారుని చేసుకున్నాం అనుకోండి, మన హృదయంలోనూ ఆయన వాక్యం ఏం చేస్తుంది? శుద్ధి చేస్తుంది. ఈ లోక ఆచారాలు చేసుకున్నాం అనుకోండి, వేషధారులుగా మార్చేస్తుంది. అక్కడికి ఎక్కడికి వెళ్ళాలి మనం అందరూ కలిసి? అందుకే హృదయ శుద్ధి. పాపం ఏమిటో తెలుసుకోవాలి. పాపం లోనవ్వకుండా మనల్ని కాపాడుకోవడానికి జాగ్రత్త పడేవారునే. మన కరోనా వచ్చింది, ఎవరు ఇల్లు దాటారా? అక్కడ ఎంత జాగ్రత్తగా ఉన్నాం మనం. మరి ఆ జాగ్రత్త మరి పాపంలో లేకపోవటం ఎందుకు మరి? అందుకే సత్క్రియ లేకపోతే అది మన ఇంటి వాకిట్లోనే పొంచి ఉండును. సత్క్రియ అంటే ఏమిటి? దేవుడు వద్దన్న పని అండి. దేవుడు చేయమన్న పని చేయాలి, దేవుడు వద్దన్న పనిని విడిచిపెట్టేసేవారు ఉన్నాయి. మేలైంది మనం చేపట్టుకుని ముందుకు వెళ్ళేవారు
ఉండాలి. అప్పుడు మనం ఇక్కడ అన్నీ కూడా ఆయన చెందులో పొందుకునేవారు ఉంటాం. ముందు మనం గుర్తుంచుకోవాల్సిందేనే. అందుకే ఎప్పుడు కూడా మనం ఇక్కడ జాగ్రత్త పడితేనే, ఎందుకంటే దేవుని వద్దకు మనం వెళ్ళాలి కానీ దేవుడు మన దగ్గరికి రాడండి. విత్తనాలు మనం వేయాలి కానీ మన కోసం దేవుడు విత్తనాలు వేయడు. అంటే భూమి దున్నుకుంటే అది వేసిన విత్తనం ఖచ్చితంగా పని ఇస్తున్నాయి. కానీ మన భూమి దున్నుకోకుండాను ఇవన్నీ ఎక్కడ సంపాదించుకోవాలి మనం? మంచి క్రియ అని యత్నం మనం వేసుకున్నాం అనుకోండి, పని ఫలింపజేస్తారు. అలా దేవుడు వాక్యం అని యత్నం ఆయన దగ్గర పొందుకున్నాం అనుకోండి, అది నూరంతగా ఫలించడం మొదలవుతుంది. వాక్యమైన యత్నం తీసుకోవాలి. అదే విధంగాను మన బీటి భూమిని మనం దున్నుకుని మన క్రియల్ని మనం దేవుని సన్నిధానంలో మనం నెరవేర్చుకునేవారు ఉండాలి. దేవుడు ఏం చెప్తుండో గ్రహించుకోవాలి. దేవుని ద్వారా జీవించేవారు, ముందుకు వెళ్ళేవారు